హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. బ్రేక్ఫాస్ట్లోకి ఎప్పుడు చేసే చట్నీలు కొడితే ఒకసారి తప్పకుండా ఇలాగా చేయండి. ఈ చట్నీ చేయడానికి మనకి పుటానీలు, పల్లీలు, టమోటా ఏమీ అవసరం లేదు. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ధనియాలు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, అలాగే మినపగుళ్ళు కూడా 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకొని జీలకర్ర 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి, అలాగే చిటికెడు మెంతులు వేసుకోండి. చిటికెడు మెంతులు వేసుకొని లైట్గా రంగు మారిన తర్వాత మీ కారానికి తగినంత ఎండుమిర్చి వేసుకోండి. నేనైతే 8 దాకా ఎండుమిరపకాయలు వేసాను. ఈ ఎండుమిరపకాయలు వీటన్నిటిని దోరగా వేయించుకోండి, మాడిపకండి. ఇలాగ దోరగా వేయించుకున్న తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కడాయిలో 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని చిన్ని ఉల్లిపాయలు ఉంటాయి కదా, షాలోట్స్, అవి 10 దాకా వేసుకోండి. అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలాగ పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చి కొబ్బరి సన్నగా కట్ చేసింది 1 2 టేబుల్ స్పూన్ల దాకా వేసుకొని ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత 1 2 ఇంచుల దాకా చింతపండు వేసుకొని 2 ఎమ్మల కరివేపాకు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి లైట్గా రంగు మారేదాకా ఫ్రై చేసుకోండి. ఇలాగ కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసిన తర్వాత మిక్సీ జార్లో వేసిన ఎండుమిరపకాయలు వీటన్నిటిని ఫైన్ పౌడర్గా చేసుకోండి. ఫైన్ పౌడర్గా చేసుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు ఇవి ఫ్రై చేసుకున్నాం కదా, వీటిని కూడా వేసుకొని ఉప్పు 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అలాగే నీళ్ళు 1/2 గ్లాస్ నుంచి 1/4 గ్లాస్ దాకా నీళ్ళని వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిలో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. ఇలాగ పచ్చడిని ఒక గిన్నెలోకి వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. అలాగే 1 ఎండుమిర్చిని సగాన్ని తుంచుకొని వేసుకొని 1 ఎమ్మ కరివేపాకుని కూడా వేసుకొని దోరగా వేయించుకోండి. తాలింపుని దోరగా వేయించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి ఈ తాలింపుని పచ్చడిలో వేసుకోండి. పచ్చడిలో వేసుకొని అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకుంటే మనకి పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది. ఎప్పుడు చేసుకునే చట్నీలకి కొంచెం డిఫరెంట్గా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ అభిప్రాయాన్ని నా కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.